Happy birthday to you. Happy birthday to you. ఆడబిడ్డలనే నిందించే పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికేగాంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో తలరాతమా విహాన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. మరి అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి రాధాకృష్ణయ్య గారు చంటి గారి యొక్క జన్మదినం కూడా ఇది 3వ తప్ప ఈ ట్రస్ట్లో చేసుకోవటం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ అనాథగా ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక ఆదరణ ఇవ్వాలనే ఉద్దేశంతో వారి జీవితాశయం అయితే ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి అనేక సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ప్రజలకి సేవ చేయటం అనేది ఏదైతే తెలుగుదేశం పార్టీ నినాదమో అందులో భాగంగానే మరి ఈ రోజున ఏదైతే విహాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ కొయ్యగర్ల శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఇది 2014 నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో మరి అందరూ కూడా పిల్లలందరి మధ్యన ఆ వేడుకలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ జన్మదిన వేడుకలను మరి వీళ్ళ మధ్యన చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి దాసరి ఆంజనేయులు గారు కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి విహాన్ చారిటబుల్ ట్రస్ట్ రన్ అవడానికి ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరం కూడా తప్పనిసరిగా ఏదైతే చారిటబుల్ ట్రస్టులు ఆధ్వర్యంలో జరుగుతున్నాయో దానికి అందరూ కూడా సహకరించాలి. దాతృత్వ మనసుతో ప్రతి ఒక్కరు చేసే సేవా కార్యక్రమాలకు ముందు తీసుకెళ్లాలనేదే చంద్రబాబు నాయుడు గారి నినాదం. ఆయన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏదైతే నిరంతరం శ్రమిస్తున్నారో ఆయన నుండి నీరోళ్ళు ఉండాలన్న ఉద్దేశంతోనే వాళ్ళందరం కూడా మరి అందరం కూడా పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మా వంతు కృషి మేము చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మా నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి షేక్ మీరా గారు, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి పార్థసారథి గారు, మారవాను గారు, దాకారపు రాజేశ్వర గారు, కార్పొరేటర్లకి నాయకులు అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా, న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా, పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదల. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్
నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.